హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాసులు. వెల్కమ్ టు మన ఫార్మసీ ఛానల్. ఈరోజు టాపిక్లో డైజెషన్ మరియు ఆకలికి చాలా బాగా పనిచేసే ఆల్జిమ్ సిరప్ గురించి చాలా వివరంగా తెలుస్తున్నాము. అంతకంటే ముందుగా మన ఫార్మసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ గురించి చెప్పుకున్నట్లయితే ఆల్జిమ్ సిరప్. ఈ సిరప్ను ఆల్కెమ్ కంపెనీ తయారు చేసింది. మరి ఈ సిరప్ యొక్క కాంపోజిషన్ గురించి ఒకసారి చెప్పుకున్నట్లయితే ఇందులో ఆల్ఫా అమైలేజ్ మరియు పెప్సిన్ ఉంటుంది. మరి ఆల్జిమ్ సిరప్ యొక్క ఉపయోగాల గురించి చెప్పుకున్నట్లయితే ఈ సిరప్ను డైజెషన్కు వాడతారు. అంతేకాకుండా ఈ సిరప్ను ఆకలికి వాడతారు. ఈ సిరప్ యాపిటైట్ స్టిమ్యులెంట్గా పనిచేస్తుంది. ఈ సిరప్ను కేవలం డాక్టర్ అడ్వైస్తో మాత్రమే వాడాలి. మనకు మార్కెట్లో ఆల్జిమ్ డ్రాప్స్, ఆల్జిమ్ సిరప్ మరియు ఆల్జిమ్ క్యాప్సూల్స్ రూపంలో మనకు మార్కెట్లో లభిస్తాయి. 1 నెల నుండి 2 సంవత్సరాల వయసు పిల్లలు ఆల్జిమ్ డ్రాప్స్ను వాడాలి. అదేవిధంగా 2 నుండి 4 సంవత్సరాల వయసు వారు పిల్లలు ఉదయం మరియు రాత్రి 2.5 ml చొప్పున ఈ ఆల్జిమ్ సిరప్ను తీసుకోవాలి. అదేవిధంగా 5 నుంచి 10 సంవత్సరాల వయసు పిల్లలు ఉదయం మరియు రాత్రి 5 ml చొప్పున ఈ ఆల్జిమ్ సిరప్ను తీసుకోవాలి. అదేవిధంగా 10 నుంచి 60 సంవత్సరాల వయసు వారు ఆల్జిమ్ సిరప్ను 10 ml చొప్పున ఉదయం మరియు రాత్రి ఈ సిరప్ను తీసుకోవాలి. ఈ ఆల్జిమ్ సిరప్ డైజెషన్కు మరియు ఆకలికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆల్జిమ్ సిరప్ యొక్క ధర రూ. 136. మరి ఈ సిరప్ యొక్క సైడ్ ఎఫెక్ట్ గురించి చెప్పుకున్నట్లయితే నాసియా, వామిటింగ్ అనేవి రావచ్చు. లివర్ వ్యాధితో బాధపడేవారు, అదేవిధంగా కిడ్నీ వ్యాధితో బాధపడేవారు ఈ ఆల్జిమ్ సిరప్ను డాక్టర్ సలహాపై వాడాలి. ఈ సిరప్ను కేవలం డాక్టర్ అడ్వైస్తో మాత్రమే వాడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.